టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత భారీ స్థాయిలో ప్లీనరీ ఏర్పాటు చేస్తుంది. మరోపక్కన ఏర్పాట్లకు చైర్మన్ కమిటీ అధ్యక్షులు మనతో ఉన్నారు యాదవ్ రెడ్డి గారు. ఎట్లా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఏమి ఏర్పాట్లు చేస్తున్నారు? ఏర్పాట్లు మీ కళ్ళ ముందు ఉన్నాయి. చాలా విశాలమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 30,000 మంది డెలిగేట్స్ కూర్చోవడానికి కెపాసిటీతో ఈ ప్రాంగణాన్ని నిర్మించడం జరిగింది. ఇంకా జరుగుతున్న రేపు సాయంత్రం వరకు మొత్తం ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసి మాకు వెన్యూ హ్యాండ్ ఓవర్ చేస్తామని వాళ్ళు ఆ నిర్వాహకులు చెప్పారు. తప్పకుండా వస్తుందని ఈ చురుకుగా జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇస్తారని ఆశాభావం మాకు కూడా ఉంది. ఇక పోతే స్టేజు గురించి మీకు చూసిండ్రు, చాలా విశాలమైన స్టేజ్ ఏర్పాటు చేస్తున్నాము. ఒకవేళ ఎవరన్నా సొసైటీ లీడర్స్గా ఉన్నవాళ్ళు కూడా, రాజకీయం లేని వాళ్ళు కూడా పెద్ద మనుషులు వస్తే వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడానికి కూడా అవసరమైతే కూర్చొని పెట్టే ఏర్పాట్లు కూడా మేము పెద్ద విశాలమైన స్టేజ్ ఏర్పాటు. ఎంతమంది ప్లీనరీకి హాజరు కాబోతున్నారు? 30,000 మందికి మేము ఏర్పాట్లు చేసినాము. ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, ఇతర పాలిటీ బ్యూరో సభ్యులు వాళ్ళందరూ చెప్పే దాని ఫీడ్బ్యాక్తో తప్పకుండా మనం ఆశించిన దానికంటేనే ఇంకా డెలిగేట్గా అనర్హుడు. ఇప్పుడు ఎందుకంటే అందరూ డెలిగేట్లు కాలేరు కదా ప్రతి ఓటరు, కాబట్టి ఒక క్రైటీరియా ఏదో నిర్ణయించారు, సర్పంచ్ వరకు లేదా వార్డు మెంబర్ వరకు. మిగతా వాళ్ళు కూడా యాక్టివ్గా చాలామంది వార్డు మెంబర్కి ఎలక్ట్ కాని వాళ్ళు కూడా ఎంతోమంది యాక్టివ్గా ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడితే రావచ్చు, ఏమేడుస్తారు, వాళ్ళని ఆపలేం మనం. కాబట్టి ఏర్పాట్లు అయితే చాలా ఖచ్చితంగా చేసినాం. కానీ వాటిని మరి ఈ 30,000 వస్తారని ఆశాభావం మాకుంది. ఖచ్చితంగా వస్తారు. ప్లీనరీ ప్రధాన ఎజెండా ఏముండబోతుంది? ప్లీనరీ ఎజెండా ఒకటండి. నేను ఇంతకుముందు చాలా గట్టిగా చెప్పాను. మాకు 100 రోజుల ప్రభుత్వం పైన వచ్చేటి విమర్శలు ఏ రకంగా అయితే ఇతర పార్టీ నాయకులు చేస్తున్నారో వాళ్ళు కళ్ళు తెరవడానికి, వాళ్ళకు బుద్ధి చెప్పడానికి, మా ప్రజలకు సరి అయిన సంకేతం ఇవ్వడానికి. ఇప్పుడే ఒక మిత్రుడు అడిగారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఇప్పుడు అవసరమా ఈ ప్లీనరీ అని చెప్పి అంటే, అటువంటి వాళ్ళకే మేము ధైర్యం చెప్పడానికి ఈ ప్లీనరీ తరఫున మేమున్నాము మీ పక్క. మీరు అనవసరమైన అపోహలకు లోని కాకూడదు, ఈ అపోజిషన్ ప్రచారాలకు మీరు దూరం ఉండాలి అని వారికి చెప్పడానికి, మెసేజ్ కన్వే చేయడానికి మేము దాని కొరకే ప్లీనరీ నిర్వహిస్తున్నాం. తెలంగాణ ప్రజలకు భరోసా నింపడానికి ప్రధానంగా ప్లీనరీ నిర్వహిస్తాం. ఎవరు కూడా ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, ప్రభుత్వం చేస్తున్న పథకాల ఎజెండాను ఏ విధంగా అమలు చేస్తున్నా వారిని ప్రజలకు తెలియడానికి ఈ ప్లీనరీ ఏర్పాటు చేస్తున్నామంటూ యాదవ్ రెడ్డి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో రమేష్, YTV, హైదరాబాద్.